ఆయన మీకు నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు మీరు ఆయనను నమ్ముకొనుడి అని అంటాడు. ఇశ్రాయేలీలు యెహోవాను విడిచిపెట్టి వేరొకరిని ఎవరినైనా అనుసరిస్తారు అని, ఇశ్రాయేలీలు యెహోవాకు దూరం అయిపోయి అన్యమైన వాటిని ఏమైనా అనుసరిస్తారేమో అని యెషయా ప్రవక్త, ఇశ్రాయేలీల యొక్క యెషయా ప్రవక్త ఆ జనాంగానికి ఈ మాట చెప్పాడు. యెహోవా మిమ్మల్ని మోసపరిచేవాడు కాదు, యెహోవా మిమ్మలను మధ్యలో విడనాడేవాడు కూడా కాదు. మీరు నమ్మినటువంటి యెహోవాని పిలువబడుతున్నటువంటి దేవుడు ఎవరు అనంటే ఆయన నిత్యాశ్రయమైనటువంటి దుర్గమై ఉన్నాడు. ఎంతకాలము మీరు యేసుక్రీస్తుని అనగా యెహోవాను మీరు నమ్ముకుంటారు అనంటే ఆయనను మీరు యుగయుగములు నమ్ముకోండి. మనం బ్రతికితే ఎంత బ్రతుకుతాం? ఒక తరం, అంతకు మించి ఎక్కువ బ్రతకడం అనేది మనకు లేదు. మన ఆయుష్ ఏపాటిది? సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు వాడిపోవునని దేవుడు చెప్పాడు. ఉంటే ఒక తరం మాత్రమే ఉండేటటువంటి మనము యుగయుగాలు దేవుణ్ణి నమ్ముకునేంత హామీ దేవుడు మనకిస్తూ ఉన్నాడు అనంటే ఆయన మనల్ని మోసపరిచేవాడు కాదు. అందుకే క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే మనము అబద్ధమును నమ్మలేదు కానీ మనము సత్యమును నమ్మాం. మనము మోసపోవడానికి ఏమాత్రము కూడా ఆస్కారము లేదు, సిగ్గుపడడానికి కూడా ఏమాత్రము ఆస్కారము లేదు, అవమానం పాలవడానికి కూడా ఏమాత్రం ఆస్కారం లేదు. అందుకే ఆయన అన్నాడు ఓ చోట, నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునొందరు అని చెప్పాడండి. నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునొందరు. ఎందుకు ఆ మాట చెప్పాడు అనంటే నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను తప్ప వేరొక ఆశ్రయ దుర్గమేమీ లేదు, నాకు ముందుగా కానీ నా తర్వాత కానీ ఇంకెవరూ లేరని యేసుక్రీస్తు నిక్కచ్చిగా మాట చెప్పేశాడండి. నేను ఆకాశములను కలుగు చేసినప్పుడు నేనొక్కడినే ఉన్నాను, ఈ భూమిని పరిచినప్పుడు నేనొక్కడినే ఉన్నాను, ఈ పంచభూతాలను నిర్మాణం చేసినప్పుడు నేనొక్కడినే ఉన్నాను, నేను ఈ సృష్టి కలుగు చేసినప్పుడు నాతో ఎవరూ లేరు, నేనొక్కడినే ఈ సృష్టిని కలుగు చేశాను అని దేవుడు యెషయా గ్రంథంలో చెప్పి, నాకు ముందు ఎవరైనా ఉన్నారేమో అని మీరు భ్రమపడొద్దు, నా తర్వాత కూడా ఇంకెవరైనా ఉంటారేమో అని మీరు మోసపోవద్దు, నేను వెక్కిరించబడను, నన్ను నమ్ముకున్నటువంటి పిల్లలు కూడా వెక్కిరింపబడరు అని ఆయన హామీ ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని యేసయ్యతో మనకున్నటువంటి అనుబంధము 7 అడుగుల అనుబంధం కంటే గొప్పది. ఈ 7 అడుగుల అనుబంధము దీర్ఘాయుష్తో ముగిసిపోతుంది. పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండంటారు తప్ప ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువేసి ఆశీర్వదించరు. నువ్వు పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండమని చెప్తారు తప్ప ఇంకో కొద్ది కాలం ఎక్స్ట్రా బ్రతుకని ఎవరు ఆశీర్వదించరు. మానవ జీవితము ఈ లోకములో 100 సంవత్సరాలు బతికితే చాలు, మిగిలిన జీవితం అంతా ఆయాసమే అనుకునేటటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటాడు కదా, నేను నీకేసిన ముడి, లేదా నేను నీతో ఏర్పరచుకున్నటువంటి అనుబంధము, లేదా నేను నీతో చేసుకున్నటువంటి నిబంధన శాశ్వతమైనటువంటి నిబంధన గనుక నీవు నన్ను అంగీకరించినటువంటి ఆ కారణము చేత నేను నీకు నిత్యాశ్రయమైనటువంటి దుర్గముగా ఉన్నాను అంటాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాంటి దుర్గముగా నేను నీకున్నాను అనంటే నిత్యాశ్రయమైనటువంటి దుర్గముగా ఉన్నాను. నిత్యము నీవు ఆశ్రయించి యుగయుగములు సుఖ సంతోషాలతో ఉండేటటువంటి ఆ దుర్గముగా నేను ఉన్నాను గనుక నువ్వెంత మాత్రము కూడా భయపడవలసిన అవసరము కానీ, దిగులు పడవలసిన అవసరం కానీ, కలవరపడవలసిన అవసరం కానీ, ఆందోళన చెందవలసిన అవసరం కానీ లేనే లేదు. దానికి కారణం ఏంటంటే నీవు నాతో చేసుకున్నటువంటి నిబంధన జీవ సంబంధమైన నిరీక్షణ నిబంధన నాతో చేసుకున్నావని దేవుడు చెప్పి, ఓ చోట ఇతరమైన వాటి కోసం దేవుడు ఇలాగ మాట్లాడతాడు. దయచేసి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 28వ అధ్యాయంలోనికి వచ్చి
15వ వచనాన్ని మనం చదువుకుందాం. 28వ అధ్యాయము 15వ వచనం. మేము మరణముతో నిబంధన చేసుకుంటుమి, పాతాళముతో ఏకమైతిమి, ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటుమి, మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుదురే. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. అది ముగింపు. అబద్ధమును మాకు ఆశ్రయముగా మేము చేసుకుని ఉన్నాం, మరణముతో మేము నిబంధన చేసుకుని ఉన్నాం. మాకు ఎవరైనా మేలు చూపుతారేమో అని మేలు చూపే వాళ్ళతో మేము సఖ్యతను కుదిరి చేసుకున్నాం. నీవు మా జోలికి రావద్దని మీరు నన్ను అంటారేమో అన్నాడు యేసయ్య. మేము మరణముతో నిబంధన చేసేసుకున్నాం గనుక మాకు ఏ రకమైనటువంటి అపాయము రాదు. ఒకవేళ అబద్ధమనే మేము ఆశ్రయముగా చేసుకున్నా మాకు మేలే కలుగుతుందని మీరు అంటారేమో. అయితే నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి. సియోనులో పునాది రాతిని వేసి తిని, అది అమూల్యమైనటువంటి రాయి, అది పరిశోధించబడినటువంటి రాయి. విశ్వసించువాడు కలవరపడడు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఒకవేళ ఎవరైనా భయపడతారేమో, ఒకవేళ ఎవరైనా కలవరపడిపోతారేమో అని యేసయ్య అంటాడు. ఇహ జీవితమును గురించి కానీ రాబోతున్న జీవితమును గురించి కానీ మీరు కలవరపడొద్దు. ఎందుకు అనంటే నేను మీకు నిత్యాశ్రయమైనటువంటి దుర్గముగా ఉండి యుగయుగములు 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 నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని దేవుడి వాక్యంలో ఆ మాట తెలియజేస్తా ఉన్నాడు. అందుకే 26వ అధ్యాయంలోనే మీరు మరలా వచ్చి మొదటి వచనాన్ని చదివినట్లయితే, ఆ దినములలో పాడుదురు. వినబడిందా? బలమైన పట్టణం ఒకటి మనకున్నది. వినబడిందా మాట? చూసారా? ఏ పట్టణం బలమైనది? మనందరికీ దేవుడు ఓ బలమైన పట్టణాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాడంటండి. యశరక్తమే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ బలమైన పట్టణము మనకు ఉన్నది. రక్షణయను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమునాచరించు నీతిగల జనము అందులో ప్రవేశిస్తారు. ఓ బలమైన పట్టణాన్ని మీ కొరకు నేను నిర్మాణం చేస్తూ ఉన్నాను. సత్యమును ఆచరించు ప్రజలు అందులో ప్రవేశించినట్లు ద్వారములు తీయబడతా ఉన్నాయి. మనందరి కొరకు దేవుడు ఒక బలమైన పట్టణాన్ని కడుతూ ఉన్నాడు. అందులోనికి ఎవరు ప్రవేశిస్తారు అనంటే అబద్ధమును నమ్మిన వాళ్ళు కాదండి, సత్యమును ఆచరిస్తున్నటువంటి ప్రజలు, నీతిని ఆశించినటువంటి ప్రజలు అందులో ప్రవేశిస్తారు అని యేసయ్య అంటాడు. నేనే ఆ నిత్యాశ్రయమైనటువంటి దుర్గమును అంటాడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యులు రోజు కలవరపడ్డారు. యేసయ్య ప్రసంగం వినే కలవరపడ్డారు. ఎందుకు ఆ కలవర వాళ్ళకి వచ్చింది అనంటే, యేసయ్య అన్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతూ ఉన్నాను, మీ కొరకు స్థలములు సిద్ధపరచడానికి నేను వెళుతూ ఉన్నాను అనంటే, అందులో శిష్యులు ఒక ఆయన, అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నట్టున్నావు, నీ వెనకతలు మేము రావాలి అనంటే, అక్కడికి మాకు చోటు తెలియదే, స్థలము తెలియదే, ఎలాగ మేము అక్కడికి రావాలి అని యేసయ్యను అంటారండి. 14వ అధ్యాయం యోహాను సువార్త ఒకసారి చూడండి ప్రియులారా. 14వ అధ్యాయము యోహాను సువార్త మొదటి వచనం దగ్గర నుంచి చదవండి. ఎందుకు యేసయ్య వెళ్ళిపోతున్నానని చెప్పి ప్రసంగం చేస్తూ ఉంటే శిష్యులకు కలవరం వచ్చేసి భయపడ్డారు. మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును,
మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. పరలోక రాజ్యానికి యేసుక్రీస్తు వెళ్ళింది ఎందుకు అనంటే తండ్రి కుడి పార్శ్వమున అలాగే కూర్చుండిపోవడానికి కాదండి. పరలోక రాజ్యానికి యేసుక్రీస్తు వెళ్ళింది ఎందుకు అనంటే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి కాదండి. పరలోక రాజ్యానికి ఆయన వెళ్ళింది ఎందుకు అనంటే ఆయన ఒక పని మీద వెళ్ళాడంటే ఆ పని ఏంటి అనంటే నేను మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ బలమైన పట్టణాన్ని దేవుడు మన కొరకు కడుతున్నాడు. రక్షణ అనేది దానికి ప్రాకారములుగా ఉన్నవి. ఆ బలమైన పట్టణములోనికి ప్రవేశించే జనులు సత్యమును ఆచరించే వాళ్ళు అక్కడ ఉంటారు. విమోచించబడ్డటువంటి ప్రజలు అందులో ఉంటారు. ఎవరైతే విమోచించబడ్డారో ఆ ప్రజలనే దేవుడు అక్కడికి తీసుకుని వెళతాడు. అయితే అంటాడు, ఆ పట్టణములో నేను మీకు స్థలమును సిద్ధపరచడానికి వెళుతూ ఉన్నాను అని దేవుడు చెప్పాడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం తేటగా గమనిస్తే ఈ లోకములో ఏది మనకు శాశ్వతము కాదని ఎరిగి అబ్రహాము వలె పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు మనం నిరీక్షణ కలిగి ఎదురుగు చూస్తూ ఆ నిత్యాశ్రయ దుర్గమైనటువంటి దేవునిలోనికి వెళ్ళిపోవడానికే మనం ప్రయత్నం చేయాలి. అంతిమ గమ్యము, అంతిమ లక్ష్యము, అంతిమ గురి, మనందరి ప్రధాన లక్ష్యం ఏమిటి అనంటే ఈ నిత్యాశ్రయ దుర్గమైనటువంటి దేవునిలోనికి మనం వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది అంటే మీ అందరి తలల మీద, మనందరి తలల మీద నిత్యానందం ఉంటుందంటే అండి. ఏముంటుంది చెప్పండి అందరు కలిసి. మనందరి తలల మీద ఏముంటుందంట? నిత్యానందం ఉంటుందండి. అందుకే యేసుక్రీస్తు జనాలను పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తూ ఉన్నాడు అనంటే ప్రయాసపడి భారం మోసుకొనిచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుకు లోబడతారో వాళ్ళకి ఏం దొరుకుతుంది అనంటే నిత్యాశ్రయం అనేది వాళ్ళకి దొరుకుతుంది. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలీయులు కానానికి వెళ్ళాలనుకున్న సమయంలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఇశ్రాయేలీయులందరూ ఆ మాట అంటాడు, ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని తీసుకుని వెళ్ళి మీ గడప అడ్డకమ్ముకు మీ గడప నిలువు కమ్ముకు ఆ రక్తాన్ని పూయండి. ఏ ఇంటికైతే రక్తము పూయబడి ఉంటుందో ఆ ఇంటిలోనికి ఖడ్గము రాదు అన్నాడు. ఎదురంట చెప్పండి అందరూ కలిసి. ఖడ్గము రాదు. ఏ ఇంటికైతే అడ్డకమ్ముకు నిలువు కమ్ముకు రక్తం పూయబడి ఉండదో ఆ ఇంటిలోనికి నా ఖడ్గం బయలుదేరుతుంది అన్నాడండి. ఈ వార్త విన్నటువంటి ఇశ్రాయేలీయులందరూ భయపడి గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని ద్వారబంధం యొక్క అడ్డకమ్ముకు నిలువు కమ్ముకు వాళ్ళు పూసుకున్నారు. ఎవరైతే పూసుకోలేదో వాళ్ళ గృహాలకు ఖడ్గము ప్రవేశించింది. వాళ్ళ గృహాల్లో ఆ తర్వాత ఆ ఇంటిలో ఏడ్పులు వినబడ్డాయని బైబిల్లో మనం చూస్తామండి. దీని అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, ఎవరైతే గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించారో వాళ్ళకి ఏ కీడు రాలేదండి. ఎవరైతే గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆశ్రయించలేదో ఆ ఇంటిలో మరణం ప్రవేశించి వాళ్ళకు దుఃఖము కలిగిందండి. దీనిని బట్టి వాక్యం ఏమని మనకు నేర్పిస్తుంది అనంటే యేసుక్రీస్తు అనేటువంటి నిత్యాశ్రయ దుర్గం అని పిలువబడుతున్నటువంటి ఆయన రక్తం కిందకి ఎవరైతే వస్తారో వాళ్ళకి యుగయుగాలు 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 దేవుడే నిత్యాశ్రయమైనటువంటి దుర్గముగా ఉండి వాళ్ళకి ఏ కీడు సంభవించకుండా వాళ్ళని కాపాడుకుంటూ వస్తానని దేవుడు తెలియచేశాడు. కనుకే మనకున్న ధైర్యం ఏమిటి, మనకున్న నిరీక్షణ ఏమిటి, మనం ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నాం, మనం ఏ స్థలానికి వెళ్ళబోతున్నాం అనంటే ఇక్కడ మనం ఒకవేళ కన్ను మూస్తే మనం వెళ్ళబోయే స్థలం ఏంటి అనంటే నిత్యాశ్రయ దుర్గము దగ్గరికి మనము వెళ్ళిపోతున్నాం. కనుక ఆయనను మనము ఒక తరములో నమ్ముకోవడం కాదు, ఆయనను మనము ఒక తరములో స్తుతించడం కాదు, కానీ ఆయనను మనము యుగయుగాలు 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 నమ్ముకుని ఆయన ఆరాధించబోతూ ఉన్నామంటండి. ఒకసారి చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇశ్రాయేలును హిజ్కియా అనేటువంటి మహారాజు పరిపాలిస్తున్న రోజుల్లో సన్హెరీబు తన సైన్యాధిపతిని తన మంత్రిని పంపించి ఇశ్రాయేలుని యుద్ధము చేసి హిజ్కియా రాజ్యాన్ని ఓడించి ఆ ప్రజలందరినీ కూడా వశపరుచుకుని మన దేశానికి తీసుకొచ్చారని పంపించాడండి. ఆ వచ్చినోడు ఏం చేశాడు అనంటే దేవుని బిడ్డలారా కోట బయట నిలబడి
ఇశ్రాయేలు ప్రజలతో, కోట మీద ఉన్న ప్రజలతో ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, మీ దేవుడైన యెహోవా సెలవిచ్చాడు మిమ్మల్ని నాశనం చేయమని అంటాడు మొదటి మాట. రెండో మాట ఏమిటి అనంటే, మీ దేవుడైన యెహోవా సెలవు లేకుండా మీ మీదకి నేను యుద్ధానికి రాలేదు, కాబట్టి మీలో ఎవరైనా సరే నా మాట వింటే ఈ దేశములో కంటే మా దేశములో క్షేమంగా ఉంటారు, మీతో యుద్ధము చేయను, నా వెనకతల వచ్చేయండి. ఎవరైనా నా మాట వినకుండా యుద్ధము చేస్తాను అనంటే మీ మలం మీరు తింటారు, అలాగ మిమ్మల్ని చంపేస్తాను అంటాడండి. అని లాస్ట్లో ఒక మాట అన్నాడు. ఏ మాట్లాడు తెలుసా? మీ దేవుడు సెలవు లేకుండా మీ మీదకి యుద్ధానికి నేను రాలేదు, కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీ దేవుడే మిమ్మల్ని మోసగిస్తా ఉన్నాడు, నా మాట వింటే మీరు క్షేమంగా ఉంటారన్నాడు. ఎంత భయంకరమైన మాట! దేవుని విషయంలో ఎవరైనా మోసపోవచ్చేమో కానీ మనం ఆశ్రయించినటువంటి దేవుని విషయంలో మనం ఎప్పటికీ మోసపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినంతగా నిన్ను నన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరున్నారు? దేవునికి స్తోత్రం చెల్లించడం అందరూ కలిసి గట్టిగా హల్లెలూయా. సృష్టికర్త అయినటువంటి దేవుడు ముందు తనను అప్పగించుకున్నాడు మనకి. ఎవరైనా ధర్మం చేస్తారో తప్ప ధర్మం చేసినోడే తను తాను దానం చేసుకోవాలంటే కష్టం. ధర్మం చేసిన వ్యక్తే తనను తాను ఇచ్చుకోవడం కష్టం. మీరు గమనించండి. కానీ దేవుడు అలా కాదు, ముందు తన కుమారుని ఇచ్చాడు, తర్వాత తనకు సంబంధించిందంతా మనకిచ్చాడు. యేసు రక్తమే. హల్లెలూయా. ముందు ఎవరినిచ్చాడు మనకి? మీకు అర్థమవుతుందా మాట? ముందు ఎవరినిచ్చేశాడు? దేవునికి ఎంతమంది కొడుకులు చెప్పండి అందరు కలిసి గట్టిగా. ఆయనను గురించి ఏమి రాసిందో తెలుసా? జనితైక కుమారుడు, ఏకైక కుమారుడు అనుంది. యేసుక్రీస్తు తండ్రికి ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు. ఒక్కగానొక్క కుమారుని దేవుడు మనకి ఇచ్చేశాడు అని అంటే ఆ తర్వాత ఇవ్వకుండా ఏముంటుంది? మొత్తం అంతా దేవుడు మనకి ఇచ్చేస్తే ఈ సన్హెరీబు పంపినటువంటి ఆ సైన్యాధిపతి, ఆ మంత్రి వచ్చి అంటాడు కదా, మీ దేవుడు మిమ్మల్ని మోసగించేవాడు అన్నాడండి. మీరు చెప్పండి, మనం ఆశ్రయించినటువంటి దేవుడు మనల్ని మోసగించేవాడా? ఓ చెరువును నమ్ముకును, ఓ వ్యాపారాన్ని నమ్ముకును, ఓ బోటును నమ్ముకును, ఎవరినైనా నచ్చిన వాళ్ళని బంధువులు నమ్ముకును, తెలుసున్న వాళ్ళు నమ్ముకును, తెలియని వాళ్ళు నమ్ముకును, ఒకవేళ వ్యాపారంలో లాస్ వచ్చి మోసపోయే పరిస్థితులు ఏమైనా ఉంటే ఉండొచ్చేమో కానీ మనం ఆశ్రయించినటువంటి దేవుడు మనల్ని మోసగించేవాడు కాదు. దయచేసి చదవండి యెషయా గ్రంథంలోనికి వచ్చి ఆ మాట ఇక్కడ ఇలా రాస్తుంది ప్రియులారా. యెషయా గ్రంథంలో 37వ అధ్యాయము 10వ వచనం చదవండి. యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుమంటున్నాడండి. అంటే యేసయ్య అంటండి హిజ్కియాని మోసగిస్తున్నాడంట. నీ దేవుడు నిన్ను మోసగిస్తున్నాడు. హిజ్కియాతో చెప్పండి, మీ దేవుణ్ణి మీరు నమ్ముకుంటే మీరు మోసపోతారని హిజ్కియాతో చెప్పండి అని అష్షూరు రాజు సైన్యమును పంపిస్తే ఈ హిజ్కియా వెళ్ళిపోయే దేవుని మందిరంలో మోకాళ్ళు వేసి ఆ ఉత్తరాన్ని దేవుని మందిరంలో పరిచి అంటాడు, ప్రభువా, ఎవరి మీద రంకులు వేసాడో నీకు వినబడిందా? ఎవరిని గూర్చి దుర్భాషలాడాడో నీకు వినబడిందా? ఎవరిని గురించి మోసగాడని పలికాడో నీకు వినబడిందా? నీవు లోకమందున్నటువంటి సకల రాజ్యములను ఏలుతున్నటువంటి రాజువై ఉండగా నీవు మమ్మలను మోసగించేవాడవని ఆ రాజు పలకడమేమిటి? గనుక నీవు మాకు న్యాయము తీర్చు, వాళ్ళతో యుద్ధము చేయడానికి మాకు బలము చాలదు అని ఓ చిన్న మాట అంటాడు. దయచేసి 37వ అధ్యాయము 4వ వచనం చదవండి. వినబడిందా? గర్భిణీ స్త్రీల వార్త విన్న వెంటనే మన దేశం మీదకి రాజులు వచ్చారంట, వాళ్ళు మన దేశాన్ని నాశనం చేయబోతున్నారంట అని గర్భవతులైనటువంటి తల్లులకు వినబడగానే పిల్లలు పుట్టవచ్చురు కానీ ఏంటంటే అది కనుట కాళ్ళ దగ్గర ఏమీ లేదంట, బలము లేదంటండి.
అలాంటి ప్రగల్భాలు వాళ్ళు పలుకుతూ ఉన్నారు. ఇంతలో హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ప్రవక్త అయినటువంటి యెషయాను పంపించి ఓ మాట చెప్తాడు. హిజ్కియా, ఎవరి మీద రంకెలేశాడని నువ్వు చెప్పావు? నా మీద కదా రంకెలేశాడు. ఎవరి గురించి దుర్భాషలాడి ఎవరిని దూషించాడు, ఎవరిని భయపెట్టాలని చూశాడు? నా గురించే, నా మీదే కదా. అంత గర్వం అతనికి వద్దని చెప్పు. అతనికి విజయం ఇచ్చింది నేనే, అన్ని దేశాల మీద విజయం ఇచ్చింది నేనే. అతడు నా చేతిలో గొడ్డలు అంటాడు. గొడ్డలి నరికిన వాడిని చూచి గొడ్డలు అతిశయపడకూడదు. నేనే నరికానని గొడ్డలు అనుకోకూడదు. నేను గొడ్డలుగా అతన్ని వాడుకుని అన్ని దేశాల మీద విజయం ఇస్తే ఈ రోజు నాడు నా దేశం మీదకి వచ్చి నా ప్రజలనే నేను మోసగిస్తున్నానని అతను అన్నాడు కదా. అలాగ అతిశయించొద్దని చెప్పండి. కోల ఏసేవాడిని ఆడిస్తున్నానని అనకూడదు. గొడ్డలి నేనే నరుకుతున్నానని గొడ్డలు అనుకోకూడదు. అతని ముక్కుకు గేలమేసి నేను అతన్ని లాక్కుని పోయి అతని దేశంలోనే సంహరిస్తానని అతనితో చెప్పండి అంటాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే దేవుడు ఏమీ చేయలేదండి. ఓ చిన్న మాట అన్నాడు, వార్త పుట్టించాడు. ఎవరో పరుగున వచ్చి అన్నాడు, సన్హెరీబు మహారాజుతో అన్నాడు, మీ దేశం మీదకి ఎవరు యుద్ధానికి వచ్చారన్నాడు. ఇప్పుడు వీళ్ళతో యుద్ధం చేస్తారా? ఇప్పుడు ఇజ్రాయేలు దగ్గరికి వచ్చి మీ మలం మీరు తినేలా చేస్తానని ప్రగల్భాలు పలికి మీ దేవుడు మిమ్మల్ని మోసగించే దేవుడు అని అన్నాడు గనుక దేవుడు ఒక వార్త పుట్టించాడు, వదంతు. ఏంటి ఆ వదంతు అంటే, మీ దేశం మీదకి ఎవరు యుద్ధానికి వచ్చారన్నాడు. అంతే. వెంటనే ఇతను ఏం చేశాడో తెలుసా? ఆ దేశం మీదకి, నా దేశం మీదకి ఎవరు యుద్ధానికి వచ్చారంటే ఆ సైన్యాన్ని నేను చూసుకోవాలి, నువ్వు ఇక్కడ యుద్ధం చెయ్యని చెప్పి కొంతమంది సైన్యాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఒక రాత్రి వేళ పరలోకం నుండి దేవదూత వచ్చి 185,000 మందిని చంపేసిందండి. తెల్లారి పొద్దున లేచి చూసేసరికి సైన్యంలో ఒకడూ లేడు. అంతకుముందు ఏమన్నాడు తెలుసా? గుర్రాలు నేను ఇస్తాను, రథాలు నేను ఇస్తాను, ఓ హిజ్కియా నాతో నువ్వు యుద్ధం చెయ్యి అన్నాడు. ఇప్పుడు ఆ గుర్రాలు లేవు, ఆ రథాలు లేవు. తెల్లవారేసరికి 180,000 మంది చచ్చిపోయేసరికి, 85,000 మంది చచ్చిపోయేసరికి అళ్ళుపోయి హిజ్కియాను విడిచి ఆ మహారాజు తన సొంత ఊరు నినివే పట్టణానికి వెళ్ళిపోతే, నినివే పట్టణంలో తన దేవతకి ఎలాగ నమస్కారం చేస్తూ ఉంటే తన 2 కొడుకులు వచ్చి నమస్కారం చేసే వ్యక్తిని తల నరికేశారండి. నరికేసి ఐగుప్తు దేశానికి పారిపోయారండి. ఇప్పుడు చెప్పండి, ఎవని గర్వాన్ని అణిచేయాలన్నా, ఎవని పొగరును అణిచేయాలన్నా, ఎవని అతిశయాన్ని అణిచేయాలన్నా, ఎవని ప్రగల్భాలు మానిపించాలన్నా, ఎవని నోరును ముయించాలన్నా సకల రాజ్యాలను పరిపాలిస్తున్నటువంటి దేవుని చేతిలోనే ఉంది గనుక ఆయన అంటాడు, నరులతో చెప్పండి గర్విష్ఠులుగా ఉండొద్దని, నరులతో చెప్పండి అహంకారులుగా ఉండొద్దని, నరులతో చెప్పండి పొగరబట్టిన వారు ఉండొద్దని. ఆ మాట బైబిల్లో దేవుడు పదే రాయించాడు. కనుక వాక్యం ఏమంటుందంటే, యెహోవాయే మీకు నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు మీరేం చేయాలి? ఆయననే నమ్ముకోవాలి. ఆయన మిమ్ములను మోసగించువాడు కాదు. అందుకే చెప్పాడు రోషంగా, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి అందరు కలిసి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా చాలాసార్లు అంటారు కదండి, అంటారు కదా, నేను వాళ్ళ చేతుల్లో మోసపోయానండి, వీళ్ళ చేతుల్లో మోసపోయానండి అని అంటారు కదా. అవును, అప్పుడప్పుడు మనం నోటించుకుని ఆ మాటలు వస్తూ ఉంటుంటాయి. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? ఒకవేళ మనుషులు రక్తమాంసాలు కనుక మనుషుల చేతుల్లో మీరు మోసపోతే మోసపోవచ్చు, అలాంటి మనుషులు ఉంటారు. కానీ నేను వెక్కిరించబడతానని మీరు అనుకుంటున్నారా? నేను మిమ్మల్ని మోసగించేవాడిగా ఉన్నానని మీరు అనుకుంటున్నారా? అది ఎప్పటికీ సాధ్యము కాదు. కారణం ఏంటంటే, నాలో దౌష్యము లేదు, నాలో దోషము లేదు, నాలో పక్షపాతము లేదు. ఇంకా మీ గురించి నేను చెప్పాలి అనంటే మిమ్మల్ని కొడతాను కానీ, మీ మీద కోపం చూపిస్తాను కానీ, మిమ్మల్ని గద్దిస్తాను కానీ, మిమ్మల్ని శిక్షిస్తాను కానీ, మిమ్మల్ని వదులుకోమంటే నేను వదులుకోలేను అంటాడండి. అది విషయం. ఎందుకో చెప్పనా? యేసయ్యతో మనకు పడిన బంధము 3 ముళ్ళ బంధం కంటే గొప్పది. యేసయ్యతో మనకున్నటువంటి అనుబంధము 7 అడుగుల అనుబంధం కంటే గొప్పది. ఆలోచన చేయండి. భూ సంబంధంగానే మన బంధాలు ఉంటాయి తప్ప యుగయుగాలు ఉంటాయా? భూ సంబంధంగానే మన అనుబంధాలు ఉంటాయి తప్ప యుగయుగాలు ఉంటాయా? యేసయ్య ప్రేమను మించినటువంటి ప్రేమ, ఆ ప్రేమకున్నటువంటి బలము, ఆ ప్రేమకున్నటువంటి శక్తి మానవ ప్రేమల్లో ఉంటుందా? ఉంటుందా? మానవ ప్రేమల్లో ఉండదు ప్రియులారా.
మరి ఎవరి ప్రేమలో అంత బలం ఉంది, ఎవరి ప్రేమలో అంత నమ్మకం ఉంది, ఎవరి ప్రేమలో అంత ప్రొటెక్షన్ ఉంది, ఎవరి ప్రేమలో మనకు కావలసినటువంటి ఆ నమ్మకత్వం ఉందనంటే యేసయ్య ప్రేమలో ఉంది కనుక ఆయన అంటాడు, నేను మీకు నిత్యాశ్రయ దుర్గమును యుగయుగములని చెప్పాడండి. అందుకే బైబిల్లో ధన్యవచనం రాసి ఉంది, మీకు అందరికీ తెలుసు. యెహోవా చాటున నివసించువాడే, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. అమ్మా, మీరందరూ నేను నాతో సహా ఎక్కడికి పరిగెత్తుకుని వచ్చాను తెలుసా? కుందేళ్లలాగా బండ సందులోకి పరిగెత్తుకుని వచ్చామండి. పరమగీతాల గ్రంథంలో ఆ మాట ఉంది. ఆ మాట ఏమిటి అనంటే, కుందేళ్ళంట పరుగు పరుగు నిలిపే బండ సందుల్లో దూరిపోయంట. వాటిని చంపేద్దామని, తినేద్దామని, మింగేద్దామని ఒక సింహం పరిగెత్తుకుని వచ్చింది. వస్తే అది వచ్చిన స్పీడ్కి ఈ కుందేళ్ళు బండ సందుల్లో దూరిపోయాయి. ఇప్పుడు ఈ సింహం ఏం చేస్తుంది? బండను తోసేస్తుందా? బండను కదిలిస్తుందా? ఆ బండతో పెట్టుకుంటే మూతు పగిలిపోయి ఎంత స్పీడ్గా వచ్చిందో అంత స్పీడ్గా మళ్ళీ ఎక్కడికి పరుగు? మాట్లాడరు. ఎంత స్పీడ్గా వచ్చిందో అంత స్పీడ్గా ఎక్కడికి పరుగు? మళ్ళీ వెనక్కి పరిగెత్తేస్తుందండి. బలాఢ్యుడైనటువంటి సంసోను సైతము దేవుని బిడ్డలారు 1000 మందిని చంపిన తర్వాత, వాళ్ళని కుప్పలుగా వేసి 1000 మందిని చంపిన తర్వాత యాతాము బండ సందుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నాడని రాస్తుందండి. దుర్గము అంటే అర్థము ఈజ్ఈక్వల్ టు కొండ. దుర్గం అంటే ఏమిటి చెప్పండి అందరు కలిసి? దుర్గము అనంటే కొండ అండి. మనమందరం ఎందులో ఉండబోతున్నాం అనంటే ఆ బండ సందుల్లో యుగయుగాలు జీవించబోతున్నాం కనుక మీరు ఏమి కంగారు పడొద్దు, దిగులు పడొద్దు, భయపడొద్దు, కలవరపడొద్దు. చెంబుడు నీళ్లు తీసుకెళ్లి చెంబులు సముద్రంలో వేస్తే మళ్ళా దొరుకుతాయో లేవో చెప్పలేం, కానీ మీరు నేను మట్టిలో కలిసిపోయిన మరలా దొరుకుతాం. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ కలిసి గట్టిగా. చెంబులు నీళ్లు పట్టుకెళ్ళి సముద్రంలో వేసామనుకోండి, మళ్ళా దొరుకుతాయా? అసలు మీరు వింటున్నారా, వింటలేదా? దొరుకుతాయి నిశ్చయం, దొరుకుతాయమ్మా. ఓ చెంబుడు నీళ్లు తీసుకెళ్ళి సముద్రంలో వేస్తే మళ్ళా దొరకవు. కానీ మట్టిలో కలిసిపోయిన మన గురించి వాక్యం ఏమని చెప్పిందో తెలుసా? భూమి మరలా మిమ్మలను కంటుంది అన్నాడు ఒక చోట. ఏది కంటుంది చెప్పండి అందరూ కలిసి గట్టిగా. అవును ప్రియులారా, ఒక విత్తనాన్ని తీసుకెళ్ళి మట్టిలో వేసాం, మరలా భూమి ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. మట్టిలో వేసినటువంటి విత్తనాన్ని భూమి ఎలాగైతే బతికిస్తుందో, అలాగే మన ప్రభు అయినటువంటి దేవుని సహాయముతో మట్టిలో కలిసిపోతున్న మన దేహాలను మరలా భూమి తిరిగి దేవునికి అప్పగించేటటువంటి దానినే పునరుద్ధానమని బైబిల్లో రాసుంది కనుక మనకు నాశనం అనేది లేదు. యశరక్తమే చెప్పండి అందరూ కలిసి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు నాశనము లేదు అనంటే, నీలోను నాలోను ప్రవహించేది ఆదాము రక్తం కాదు. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు గనుక నీలోను నాలోను ప్రవహిస్తుంది ఏమిటంటే సాక్షాత్తు దేవుని రక్తమే మనలో ప్రవహిస్తూ ఉంది. ఆ రక్తమునకు నాశనం అనేది లేదు. అందుకే బల్లారాధన మీరు ఎక్కడున్నా సరే, ప్రభు బల్లను మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, మీరు తప్పనిసరిగా బల్లను ఆశ్రయించి ఆయన శరీరమును ఆయన రక్తమును తప్పనిసరిగా మనము పుచ్చుకోవాల్సిందే. ఎందుకంటే నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము అని చెప్పాడు ప్రియులారా. దీన్ని చాలామంది మరి తక్కువగా చూస్తారేమో, ఎందుకంటే మనుషులందరూ చాలా వరకు దేవుని బిడ్డలారా దేవునిని తక్కువగా చూసేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అయితే దేవుడు అంటాడు, నేను వెక్కిరించబడతాను అనుకుంటున్నారా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అన్నాడండి. దేవునికి స్తోత్రం చెల్లించడం అందరూ కలిసి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే మిమ్మల్ని కాపాడుతున్న దేవుడు, మిమ్మల్ని కాపు కాస్తున్న దేవుడు, దివారాత్రులు తన కనుదృష్టి, మహిమ కలిగిన తన కనుదృష్టి మీ మీద ఉంచిన దేవుడు, ఏమీ తక్కువ కాకుండా పోషణమును మీకు అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు, కంటికి రెప్పలా కాపాడుకుంటున్న దేవుడు నిన్ను సిగ్గుపరచడు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న దేవుడు మిమ్మల్ని అవమానపాలుపరచడు. ఆయన అంటాడు, నిత్యాశ్రయమైనటువంటి దుర్గముగా నేను మీకు ఉన్నాను. యుగయుగములు ఆయనే మీరేం చెయ్యాలా? నమ్ముకోవాలి. ఎంతకాలం అంట చెప్పండి అందరూ కలిసి. భక్తి అనంటే ఎలా కోలమా చెప్పండి. భక్తి అంటే ఎలా కోలమా? కానే కాదు. భక్తి అనంటే దేవుని బిడ్డలారా నిత్య జీవానికి మనల్ని తీసుకుని పోయేటటువంటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి భాగ్యం అది. కనుక అలాంటి కృపలోనికి మనం వచ్చి ఉన్నాం.
ఇంకను మనం ఏమని చేయాలి అని అంటే, ఈ నిత్యాశ్రయ దుర్గమైనటువంటి యేసయ్యలోనికి మన వారందరూ వచ్చేటట్లుగా బతిమాలుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోకములో యేసుక్రీస్తు ఎవరిని ఎన్నడూ ఎప్పుడు చిన్న చూపు ఆయన చూడనే లేదండి. ఓ చిన్న పిల్లవాడిని మందిరానికి తీసుకుని వస్తే 12 మంది శిష్యులు తోచేశారు, తీసుకెళ్ళిపోమని గొడవ చేశారు. యేసయ్య అన్నాడు, ఆ చిన్న పిల్లలు నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరిచేవాడి మెడకు తిరగడ రాయి కట్టి లోతైన సముద్రంలో పడి తేలకుండా అన్నాడు. అంటే చిన్న పిల్లవానితో సహా యేసయ్య ఏమంటున్నాడు, ఎవరిని ఆయన తృణీకరించిన వాడు కాదు గనుక ఆయనే నిత్యాశ్రయ దుర్గము. చెప్పండి అందరు కలిసి, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందాక బాప్తిసం పొందినటువంటి బిడ్డలు కొంచెం సేపు పక్కకుండండి. బాప్తిసం పొందినటువంటి బిడ్డలు దయచేసి